శంబాల. ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది భయ్య. 'ఆది' అన్నకైతే చాలా ఏళ్ళయింది భయ్య హిట్ అనే పదం వినక. ఇప్పుడైతే హిట్ కొట్టాడంటే కొట్టినట్టే భయ్య మాక్సిమం అయితే. చాలామంది అయితే పాజిటివ్ అయితే కామెంట్ అయితే గట్టిగా అయితే ఉన్నాయి భయ్య. చూసిన వాళ్ళైతే దాదాపు అదే ఉందన్నమాట. మనం కూడా చూసాం. దాదాపు నాకు అది అనిపించింది అనమాట. సినిమా బాగుందా అంటే ఖచ్చితంగా బాగుందని చెప్పేసి అంటాం భయ్య. ఎందుకంటే స్టోరీ ఇప్పుడు కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది అంట. అన్న ఇప్పటివరకు అయితే చాలా వరకు రొటీన్ స్టోరీ మాత్రం తీశాడు. ఈసారి కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాడు భయ్య. సినిమా స్టోరీ వచ్చేసి భయ్య 1980 సంవత్సరంలో సాగకథ భయ్య ఇది. విద్యగా చరిత్ర ఉన్న ఓ ఊరు శంబాల. అనుకోకుండా సడన్గా అక్కడ ఆకాశం నుండి ఓ ఉల్క పడుతుంది భయ్య. అప్పటి నుంచి ఆ ఊర్లో అయోమయ సంఘటన అయితే జరుగుతూ ఉంటాయి భయ్య. స్టార్ట్ అవుతుంది సడన్గా ఎవరో ఒక విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తూ ఉంటారు, లేదా ఆత్మహత్య చేసుకొని జరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో అందరూ బండ బూతు ఆవహించి అందరు చనిపోతా అని చెప్పేసి అనుకుంటున్నారు భయ్య. సో అందరూ అనుకోతున్నప్పుడు అదే టైంలో గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పడానికి ఒక ఆఫీస్ అయితే పంపుతారు భయ్య. అతనే వచ్చేసి మన ఆది అన్న. సో అన్న ఏంటంటే సాదాపు అయితే సైన్స్ని నమ్ముకుంటారంట. ఊరు వాళ్ళేమో మూఢనమ్మకాలతోటి నడుస్తూ ఉంటారన్నమాట. సో సైన్స్ గెలుస్తుందా మూఢనమ్మకాలు గెలుస్తా అని చెప్పేసి స్టోరీ కథ భయ్య మొత్తం. మొత్తానికైతే అన్న రహస్యాన్ని ఛేదించాలి అని చెప్పేసి సినిమా స్టోరీ చూసిన అర్థమవుతుంది భయ్య. ముందే మొత్తం స్టోరీ అయితే నచ్చదు అనమాట చాలా వరకు అయితే. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ స్టోరీ భయ్య. చాలా వరకు అయితే చాలా మందికి అయితే నచ్చుతాయి ఇలాంటి సినిమాలు అయితే. కాన్సెప్ట్ అయితే కొత్తగా అయితే ఉంది భయ్య, పక్క గ్యారంటీ. చాలా ఖచ్చితంగా నచ్చుతుంది పక్క గ్యారంటీకి అయితే. సినిమా ప్లస్ పాయింట్ వచ్చేసి విజువల్స్ భయ్య అండ్ సంగీతం, అన్న యాక్టింగ్ అందరు బాగా చేసి భయ్య. చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా కిరాక్ అయితే యాక్టింగ్ చేసింది. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ పక్క గ్యారంటీ. గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి భయ్య. బడ్జెట్ దగ్గర అయితే బాగానే పెట్టారు. మ్యాక్సిమం అయితే ఒప్పుకోవచ్చు. ఆ వెయిట్ న్యూస్ నమ్మకుండా మిగతా వాళ్ళని నమ్ముకుంటే బాగానే ఉంటుంది. ఆడ సినిమా అంతా బాగానే ఉందని చెప్తాడు, కానీ లాస్ట్కి సంబంధం బాగాలేదని చెప్పేసి అంటారు. ఇంతకుముందు చూసిన రివ్యూ అయితే. సో బట్ చాలామంది అయితే సినిమా అయితే ఫ్యామిలీతో అయితే వెళ్ళి చూడొచ్చు భయ్య. ఇది మాత్రం పక్క గ్యారంటీ. ఇది మన అభిప్రాయం భయ్య. సినిమా ఎంతమంది చూశారో కింద కామెంట్ అయిపోయింది భయ్య. మీకే అనిపించింది? చాలా వరకు అయితే పాజిటివ్ అయితే ఉంది భయ్య. అన్న అయితే హిట్ కొట్టినట్టే ఇప్పుడైతే మ్యాక్సిమం. ఇలాంటి స్టోరీ తోటి మళ్ళీ ఇంకా వస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే సినిమా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటుంది భయ్య. ఫైనల్గా మనం ఇచ్చే రివ్యూ రేటింగ్ వచ్చేసి భయ్య 3.5 అయితే ఇస్తాం భయ్య అవుట్ ఆఫ్ 5కి. సో మ్యాక్సిమం అయితే బాగానే ఉంది. సినిమా అయితే మంచి అనిపించింది భయ్య నాకైతే. ఆది అన్న కొంచెం ఈసారి యాక్టింగ్ మొత్తం ఇరగదీశాడు, పక్క గ్యారంటీ ఇది. ఈ వీడియోకి ఇంత బ్యాస్ మీకే అనిపించిన కింద కామెంట్ చెప్పండి. నాకు కూడా తెలుసుకోవాలన్నమాట రివ్యూ ఏందన్నది. ఇప్పుడైతే చాలా వరకు పాజిటివ్ అయితే ఉందన్నమాట. సినిమాకి ప్లస్ పాయింట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇప్పుడు కూడా పెద్ద సినిమాలు అయితే ఎక్కువ ఏం లేవు. ఆది అన్నకి కొంచెం ప్లస్ పడినట్టే ఈ సినిమాతోటి. అంటే అందరూ ఇప్పుడు సడన్గా పాజిటివ్ వచ్చేసరికి ఎంత కొంచెం కోపం వస్తుందో తెలియదు కానీ భయ్య. సినిమా బాగుంటే అంత బాగుందని చెప్పేసి అంటారు భయ్య. ఏమో ఒప్పుకోవాల్సిందే. హైప్ ఇస్తారు, తప్పేముంది. సినిమా బాగుంటే ఆటోమేటిక్ బాగుందని చెప్పేసి ఒప్పుకోవాల్సిందే. కిష్కిందపూర్ ఎలా ఇచ్చామో ఇది కూడా అలానే అనిపిస్తుంది భయ్య పక్క.